వెల్కమ్ టు ఎల్జీసీ 1 టీవీ 5 న్యూస్. ఏలూరు జీవనశైలి మార్పులు, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సీనియర్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ చంద్రమౌళి తెలిపారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. ముఖ్యంగా షుగర్ ఉన్న వారిలో కిడ్నీలు, కళ్లతో పాటు మెదడు, ఎముకలు, గుండె కూడా దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు. అందువల్ల మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. యశోద హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుండె బైపాస్ శస్త్రచికిత్సలు, ఇతర గుండె సంబంధిత చికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రోగి పరిస్థితికి అనుగుణంగా ఆధునిక వైద్య పద్ధతులను ఉపయోగించి మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఏ వ్యాధినైనా ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని డాక్టర్ చంద్రమౌళి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొంచెం సర్వీసెస్ ఎక్స్టెండ్ చేద్దామన్న ఉద్దేశంతో సో ఇలా ప్రతి ఊర్లోనూ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ముందుగా. సో అందుకని మిమ్మల్ని ఆ విధంగా అప్రోచ్ అవ్వడం జరిగిందండి. సో అది ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నా గురించి చెప్పాలనుకుంటే, నేను డాక్టర్ చంద్రమౌళి, నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యూనిట్లో ఉంటానండి. నేను బేసిక్గా కార్డియాలజిస్ట్, తర్వాత ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటారు. ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ముఖ్యంగా గుండెకు సంబంధించి, గుండె దడకు సంబంధించి ఇట్లాంటి వ్యాధులు ట్రీట్ చేసే విభాగాన్ని ఎలక్ట్రోఫిజియాలజీ అంటారు. అదే కాకుండా హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ అటాక్ వచ్చి కానీ మరి ఏ కారణాల వల్ల అయినా సరే హార్ట్ అనేది పనిచేయడం తగ్గిపోతే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అట్లాంటి పర్టికులర్ పేషెంట్స్కి మా డిపార్ట్మెంట్కి వస్తారనమాట. దాన్నే ఎలక్ట్రోఫిజియాలజీ హార్ట్ ఫెయిల్యూర్ డిపార్ట్మెంట్ అంటారండి. సో ముఖ్యంగా దీనికి సంబంధించి పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి అనుకుంటే, యశోద హాస్పిటల్ ఫస్ట్ అడ్వాంటేజ్ అన్ని రకాలైన చికిత్సకు సంబంధించిన అన్ని అడ్వాన్సెస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. అంటే ఈ రోజు వరకు లేటెస్ట్గా ప్రపంచంలో ఎక్కడైతే ఏదైతే ఉందో అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఇక్కడ ఈ ఏరియాలో కూడా చాలా మటుకు హాస్పిటల్స్లో ఉంటాయి. బట్ ఇక్కడ కొన్ని లేనివి కూడా అక్కడ ఉన్నాయి. అంటే ఇది లేదు, దీనివల్ల ట్రీట్మెంట్స్ దాటి మనం వేరే ఎక్కడికో వెళ్ళాలి, వేరే రాష్ట్రానికో దేశానికో వెళ్ళాలి అనే అవకాశం రెండు అవ్వకుండా మొత్తం అన్నీ మనకు అందుబాటులో ఉండేటట్టు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో యశోద హాస్పిటల్లో ప్రతి చికిత్సకు సంబంధించిన విభాగానికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా రెడీగానే ఉంటుందండి. అట్లానే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన స్పెషలిస్టులు కూడా అట్లానే ఉంటారు. ఎవరైనా సరే అందరూ సూపర్ స్పెషాలిటీ చేసి దాని తర్వాత ఫెలోషిప్ చేసి ఇప్పుడు సో వాళ్ళంతా సీనియర్ కన్సల్టెంట్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. సో మీరు వాళ్ళ దాని ఎక్స్పర్టైజ్ని ఉపయోగించుకుంటారని అండ్ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా సరే సంప్రదించవచ్చు. సో ఈ రకంగా షుగర్, బీపీ ఎంత కామన్ అయిపోయిందో సొసైటీలో గుండె వ్యాధులు కూడా అంతే కామన్ అయిపోయిందండి. ప్రతి ముగ్గురులో ఒకరికి ఏదో ఒక చిన్న గుండె ప్రాబ్లం అయినా ఉంటుంది. పర్టికులర్గా షుగర్, బీపీ ఇట్లాంటి రోగాలు ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో చాలా మటుకు ఇనీషియల్ స్టేజెస్లో తెలిసే అవకాశం ఉండదు. సో ఎర్లీగా మనం డిటెక్ట్ చేసే అవకాశం ఉండదు. వాళ్ళకి ఎప్పుడైనా సరే కొంచెం అంటే సడన్గా ఒకసారి పెద్దగా హార్ట్ అటాక్ రావడం, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడం ఇట్లాంటివన్నీ మొదలైన తర్వాతే మనం అప్పుడు హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్లను సంప్రదిస్తారు. సాధారణంగా పేషెంట్స్ అప్పుడు వస్తారు హాస్పిటల్కి. అప్పుడు వాటిని మనం పరీక్షలు చేస్తే వీళ్ళకి గుండె జబ్బు ఉందని తెలుస్తుందండి. సో ఇది సాధారణంగా గుండె వ్యాధుల విభాగానికి వచ్చే పేషెంట్ యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. బట్ అలా కాకుండా ఈ రోజుల్లో మనం ముందుగానే వీటన్నిటిని గుర్తించే అవకాశాలు ఉన్నాయి. సో అందరూ కూడా ఏంటంటే ఇవన్నీ మనకి ఏమీ లేదు అనే భావన పక్కన పెట్టి రెగ్యులర్గా అంటే చిన్న టెస్ట్లే, మరీ పెద్ద టెస్ట్లే ఉండవండి. చిన్న టెస్టులు రొటీన్గా కనీసం సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ఒకసారి చేయించుకుంటే మనకి గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందా, వస్తే కనుక ఎంత లెవెల్లో ఉంది, ఇవన్నీ మనం ముందరే పసిగట్టగలం. దానివల్ల ఏంటంటే ఎమర్జెన్సీస్ అనేవి ఉండవు. జబ్బుని మనం నియంత్రించకపోవచ్చు, బట్ కాకపోతే ఎమర్జెన్సీస్ ఉండవు. సో ఎర్లీ స్టేజెస్లో ఎప్పుడైనా సరే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఆ జబ్బు రెస్పాన్స్ బాగుంటుంది, దానికి తోడు పేషెంట్ రికవరీ బాగుంటుంది. సో అట్లాంటివి పేషెంట్స్ అనేవాళ్ళు ఉపయోగించుకోవాలి.
డయాబెటీస్ వల్ల కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, అట్లా ప్రతిదీ ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ బోన్స్లో కూడా స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఇట్లా ప్రతి ఆర్గాను షుగర్ అనేది ప్రతిదీ ఎఫెక్ట్ అవుతుంది. కాకపోతే గుండె మనకి ఎమర్జెన్సీ. సడన్గా షుగర్ వల్ల ఏమవుతుందంటే గుండెకి ఏదైతే రక్తనాళాలు బ్లడ్ సప్లై చేస్తాయో అవి మూసుకుపోతాయండి. దానివల్ల సడన్ హార్ట్ అటాక్లు రావడం వీళ్ళలో ఎక్కువ ఛాన్సులు ఉంటాయన్నమాట. అది త్వరగా బయటపడుతుంది. అదే కిడ్నీ వరకు వచ్చామనుకోండి, ఆ రక్తనాళాలు మూసుకుపోయి కిడ్నీ పాడయ్యి అది గుర్తించే టైంకి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అవన్నీ చాలా లేట్గా తెలుస్తాయి. సో సాధారణంగా అందుకనే షుగర్ వాళ్ళు ఎక్కువగా కార్డియాలజీ డిపార్ట్మెంట్కి ఎక్కువ వస్తూ ఉంటారు మిగతా వాటితో పోల్చుకుంటే. యశోద హాస్పిటల్ ముఖ్యంగా యశోద హాస్పిటల్ గురించి చెప్పాలి అనుకుంటే, అంటే ఈ ఏరియాలో కూడా అన్ని డెవలప్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా హార్ట్కి సంబంధించి అన్ని ట్రీట్మెంట్లు అవుతున్నాయి, బైపాస్ సర్జరీలు అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ లేనిది అక్కడ కొత్తగా ఏముంది అంటే ఇప్పుడు మనకి అక్కడ లేటెస్ట్గా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ వచ్చాయి, రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. ఇవన్నీ హార్ట్కి సంబంధించిన వాటిలో. అట్లానే కార్డియాలజీ స్టెంట్స్ డిప్లాయ్ చేసే విధంలో ఓసిటీ అని, ఐబస్ అని ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా యశోద హాస్పిటల్లో ఉందండి. నా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు లేటెస్ట్గా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, అంటే గుండె కొట్టుకునే విధానంలో ఒక అబ్నార్మాలిటీ అనమాట, ఎరిథిమియా అంటాము. సో అది కామన్గానే, అది కూడా పబ్లిక్లో కామన్గానే ఉంటుంది. దానికి కూడా ట్రీట్మెంట్కి పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అని చెప్పి కొత్తగా వచ్చింది. ఇండియాలోనే లాస్ట్ మంత్ వచ్చింది. అది యశోద హాస్పిటల్లో అది ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో ఈ రకంగా ఏ వ్యాధికి సంబంధించిందైనా లేటెస్ట్ టెక్నాలజీ అండి. ఇప్పుడు ఎంఆర్ఐ తీసుకుంటే లైనెక్ ఎంఆర్ఐ అని ఉంది. సో ఆంకాలజీ వాళ్ళకి బాగా పర్టికులర్గా యూజ్ అయ్యే అదనమాట. ప్లస్ రేడియేషన్ ఆంకాలజీ కానీ, న్యూక్లియర్ మెడిసిన్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఏరియాలో మామూలు టెస్టులు అయిపోతాయండి. ఇక్కడ లేనివి కొన్ని ఉన్నాయి, అవి పర్టికులర్గా చెప్పడానికి అదే ఉద్దేశం.